టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీ బనానా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: టార్ట్ చెర్రీస్, అరటిపండు, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం. టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మనం కొంచెంసేపు మాట్లాడదాం, ఎందుకంటే చాలా చిన్న రెసిపీ కాబట్టి. ఇది కూడా మొత్తం మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవడమే, మనకి వేస్ట్ అవుతే ఏం పని లేదు. అయినా పడుకునేటప్పుడు ఎవరు వంటలు చేసుకుంటారంటారా? అందుకోసమని సింపుల్గా జస్ట్ అలా తీసుకొని అలా తినేది, లేకపోతే జస్ట్ ఒక జ్యూస్, కట్ ఫ్రూట్ అట్లాంటివి అయితే ఈజీగా ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేస్తారని చెప్పి అలా చేస్తాం. ఓకే. సో నిన్న కూడా జస్ట్ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్, దాంట్లో కివి ఒకటి మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాలి. దీంట్లో కూడా మనకి టార్ట్ చెర్రీ అనేది కూడా తెచ్చుకోవాలి. బనానాస్ ఇవన్నీ నార్మల్గా ఇంట్లో ఎప్పుడు దొరుకుతాయి. సో ఒక్కొక్క ఫ్రూట్ అయితే మనం ఇంట్లో పెట్టుకుంటే ఈజీగా వీటి నుంచి బయటపడచ్చు అనమాట. జస్ట్ బూస్ట్ చేస్తాయి. అండ్ టార్ట్ చెర్రీ మనం ఇక్కడ ఫ్రెష్గా చెర్రీ తెచ్చి జ్యూస్ చేస్తున్నాం, బట్ ఇది కూడా మనకి జ్యూస్ రెడీమేడ్గా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా కష్టం అనుకునే వాళ్ళు డైరెక్ట్ ఆ జ్యూస్ తెచ్చి కూడా ఒక 30-40 ml 1 or 2 hours బిఫోర్ స్లీప్ తీసుకున్నా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. చాలామంది పడుకునేటప్పుడు పాలు తాగి అండ్ దాంట్లో లేదంటే కొంచెం పసుపు వేసుకోవడం అలా తాగితే కూడా నిద్రలేమి నుంచి కొంచెం అంటే నిద్ర పడుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? సో మిల్క్లో మనకి ట్రిప్టోఫాన్ అని కొంచెం ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. సో అది కూడా మనకి స్లీప్ బెటర్ అవ్వడానికి, మంచిగా చేయడానికి హెల్ప్ అవుతుంది. సో తీసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మనం ఏ టైప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాము, క్వాలిటీ కానీ అండ్ అసలు మనకు మిల్క్ పడుతుందా లేదా, ఈ థింగ్స్ చెక్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది కానీ మిల్క్ తీసుకున్నారంటే స్లీప్ పట్టడం కంటే లాక్టోస్ మనకి బాడీలో డైజెస్ట్ అవ్వక గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ నైట్ అంతా అయ్యి ఇంకా స్లీప్ వర్స్ట్ అవుతుంది, ఇంకా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవి. అండ్ తాగి వెంటనే పడుకుంటూ ఉంటారు, అలా కూడా చేయకూడదు. అట్లీస్ట్ 1 hour బిఫోర్ తీసుకొని కొంచెం వాకింగ్ అలా చేసి అప్పుడు పడుకుంటే బెటర్. అవును, చాలామంది ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతున్నాం కదా, నిద్ర పట్టట్లేదు ఏంటంటే అలా తాగి అలా పడుకోగానే నిద్ర పట్టదండి. కొంచెం బాడీకి మనం టైం అనేది ఇవ్వాలి. అండ్ ఓన్లీ ఫుడ్స్ ద్వారా కూడా స్లీప్ అనేది రాదు, మొత్తం అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్రాపర్ బెడ్ టైం రొటీన్ అంటే ఒక టైమింగ్ అనేది డైలీ ఫాలో అవ్వడం బెడ్ టైంకి, అండ్ మనము పడుకునే రూమ్ కూడా కొంచెం కూల్ అండ్ కామింగ్ లాగా పెట్టుకోవడము. చాలామంది ఫోన్ చూస్తూ ఐ స్ట్రెయిన్ అయినప్పుడు పడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకు 1 to 2 hours ముందు మనం ఎలా అయితే ఫుడ్ ఆపేస్తామో అలా స్క్రీన్ టైం కూడా ఆపేయడము. మిల్క్ తీసుకోమన్నాం కదా అని చాలామంది మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు, అలాంటివి తీసుకోకూడదు, కొంచెం పల్చగా తీసుకోవాలి. సో ఇలాంటి థింగ్స్ అనేది ఫాలో అవ్వడం వల్ల కొంచెం బెటర్మెంట్ అనేది చూస్తుంది. మీరు ఏ టైం పడుకుంటారు రోజు? మీ స్క్రీన్ టైం ఎలా ఉంటుంది నైట్ టైం? నేను ఆబ్వియస్లీ 10 అవుతుంది. నాకు ఇంట్లో చిన్న పాప ఉంది, సో దానికి ఫుడ్ పెట్టుకొని దానికి చూసుకొని, సో ఎవరి పర్సనల్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను స్క్రీన్ టైం అయితే పెట్టుకోను. పడుకునేటప్పుడు స్క్రోల్ చేసుకోవడం అలా నాకు హ్యాబిట్ లేదు. సో బట్ పడుకునేదానికి మా పాప పడుకున్నాక నేను పడుకోవాలి కాబట్టి దాని టైమింగ్ మీద నా టైమింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, డన్. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం అయితే. సో మనం చెర్రీస్ని ఆల్రెడీ మధ్యలో సీడ్ ఉంటుంది కాబట్టి అది తీసేసి పెట్టేసుకున్నాం రెడీగా. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న చెర్రీ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఒక బనానా వేసుకుంటున్నాము. ఓకే. చాలా మందికి 3 or 4 o'clock కూడా టీ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, అది ఓకేనా మరి? లేదు, అది మెల్లిమెల్లిగా స్విచ్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం పుష్ చేసుకొని 3కి కంప్లీట్ చేసుకునేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నైట్ టైం ఇలాంటి డ్రింక్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ వామ్ మిల్క్, అది కూడా ఎటువంటి గ్యాస్ట్రిక్ జిఐ ఇష్యూస్ లేవు. అండ్ మిల్క్ లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదు అనుకుంటే మిల్క్తో ట్రై చేయొచ్చు, కానీ టీ, కాఫీ, గ్రీన్ టీ ఇవి వద్దు. లేదంటే క్యామమైల్ టీ, ఇది హెర్బల్ టీ. సో క్యామమైల్ లీవ్స్తో టీ ఉంటుంది. సో అది డిప్ బ్యాగ్ ఉంటుంది, అది కావాలంటే ట్రై చేయొచ్చు. అది కూడా ఏంటి అంటే మనకి నర్వ్స్ రిలాక్సింగ్కి హెల్ప్ చేస్తుంది. మన నర్వ్స్ ఎప్పుడైతే కామ్ డౌన్ అయ్యి మనం బెడ్ మీదకి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవుతాయో అప్పుడు మనకి ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ తొందరగా నిద్ర పడుతుంది. సో హెర్బల్ టీస్ కూడా తీసుకోవచ్చు. బెడ్ టైంకి ఎంత బిఫోర్ తీసుకోవాలి? ఈ క్యామమైల్ టీ 1 hour ముందు తీసుకుంటే సరిపోతుంది. 1 hour ఓన్లీ ఈ స్లీప్ అంటే రిలాక్సేషన్ ఉపయోగపడుతుంది, నర్వ్స్ రిలాక్సేషన్కి. ఓకే. సో బనానా యాడ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం చియా సీడ్స్ వేసుకుందాము, నానబెట్టిన చియా సీడ్స్. అండ్ కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ బనానా కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది, ఆ స్వీట్నెస్ సరిపోతుంది అంటే ఈ జాగరీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
ఇందాక చెప్పినట్లు మనకు చెరీస్ అనేవి కొంచెం సార్ టేస్ట్ ఉంటాయి కాబట్టి మనం జాగరీ కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ పలాటబుల్ అంటే తాగడానికి బాగుంటుంది. ఓకే. కొంచెం వాటర్ వేసి సో దీన్ని మొత్తం మిక్సీ పట్టి సో మన జ్యూస్ రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ గ్లాస్లో తీసేసుకుందాం. సో మన టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఓకే. టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టార్ట్ చెర్రీ బనానా జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: టార్ట్ చెర్రీస్, అరటిపండు, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం. టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో టార్ట్ చెర్రీస్ని, అరటిపండు, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, టార్ట్ చెర్రీ బనానా జ్యూస్ రెడీ.